హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న 1500 గజాల జీహెచ్ఎంసీ స్థలం ప్రైవేట్ వ్యక్తుల చేత కబ్జాకు గురైన విషయం వెలుగు చూసింది. ఈ ఘటన మేయర్ దృష్టికి రావడంతో నిన్న ఉదయం మేయర్ ప్రదేశాన్ని సందర్శించారు. స్థలం కబ్జా విషయాన్ని పూర్తిగా ధృవీకరించిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో కబ్జా నిర్మాణాలను కూల్చివేయడం ప్రారంభించారు. కూల్చివేతలు ఇంకా కొనసాగుతుండగా జీహెచ్ఎంసీ స్థలాలను అక్రమంగా ఆక్రమించే ప్రయత్నాలను సహించబోమని అధికారులు హెచ్చరించారు. ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ స్థలాల రక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ పెరుగుతోంది. జీహెచ్ఎంసీ అధికారి విచారణ ప్రకారం ఇలాంటి అక్రమ కబ్జాకు సంబంధించిన నిఘాను మరింత పటిష్టం చేయనున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న 1500 గజాల జీహెచ్ఎంసీ స్థలం ప్రైవేట్ వ్యక్తుల చేత కబ్జాకు గురైన విషయం వెలుగు చూసింది. ఈ ఘటన మేయర్ దృష్టికి రావడంతో నిన్న ఉదయం మేయర్ ప్రదేశాన్ని సందర్శించారు. స్థలం కబ్జా విషయాన్ని పూర్తిగా ధృవీకరించిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో కబ్జా నిర్మాణాలను కూల్చివేయడం ప్రారంభించారు. కూల్చివేతలు ఇంకా కొనసాగుతుండగా జీహెచ్ఎంసీ స్థలాలను అక్రమంగా ఆక్రమించే ప్రయత్నాలను సహించబోమని అధికారులు హెచ్చరించారు. ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ స్థలాల రక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ పెరుగుతోంది. జీహెచ్ఎంసీ అధికారి విచారణ ప్రకారం ఇలాంటి అక్రమ కబ్జాకు సంబంధించిన నిఘాను మరింత పటిష్టం చేయనున్నారు.